ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ప్రజాపాలనపై కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల, పెద్దపల్లి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా శాసనసభ్యులు, జిల్లా అధికారులతో కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ముందస్తు సన్నాహక సమావేశంలో పాల్గొని ప్రజాపాలన 6 గ్యారంటీల అమలుకి సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించి అనంతరం ప్రసంగిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, పాలనలో మార్పు కావాలని, ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిందని, మార్పు కావాలని ఆకాంక్షించిన వారిలో ప్రభుత్వ ఉద్యోగుల సైతం అధిక సంఖ్యలో ఉన్నారని, ప్రజలు ఆకాంక్షించిన మార్పును వారికి అందించే దిశగా పేదవాడి ముఖంలో చిరునవ్వు వచ్చే విధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేయాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన 2 రోజులలో 2 గ్యారంటీలను అమలు చేశామని, మహిళలకు అందించిన ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణంలో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల జీరో టికెట్స్ మంజూరు చేయడం జరిగిందని అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామని మంత్రి పేర్కొన్నారు. ఆకాంక్షతోనే ఈరోజు అభయహస్తం 6 గ్యారంటీలను ప్రజల వద్దకు తీసుకెళ్తా ఉన్నాం. ఇంతకుముందే మా సోదరులు ప్రభాకర్ గారు చెప్పినట్టు 7వ తారీఖు నాడు ప్రభుత్వం ఏర్పాటు చేసినాం. 48 గంటలు తిరగకుండానే అభయహస్తం 6 గ్యారంటీలు, మరి 2 గ్యారంటీలు దాంట్లో భాగంగా ఉన్న ఇప్పుడే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చెప్పారు. ఒకటి, ఉచిత మహిళా సోదరులకు రవాణా సౌకర్యంతో పాటు, రెండవది రాజీవ్ ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచి ప్రజల ముందు ఉంచాం. మా సోదరులు చెప్పినట్టు మీరు ఊహించరు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం సమాచారాన్ని, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఇచ్చిన సమాచారం మేరకు 4 కోట్ల జీరో టికెట్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ చేయబడ్డది. అంటే అంతమంది మహిళా సోదరిమణులు, ఒక్క మహిళా సోదరిమణైనా రోజుకు 1 సారో 2 సార్లో 3 సార్లు వారి పనుల పైన ఏ ప్రాంతాలకు పోయినా జీరో టికెట్స్ 4 కోట్ల మందికి. ఈరోజు 4 కోట్ల మంది అంటే కనీసం 50 నుంచి 60 లక్షల మంది మహిళా సోదరుమణులు ఈరోజు నవ్వుకుంటూ సంతోషంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ అభయస్థ భాగంలో 6 గ్యారంటీలో ప్రభుత్వం అనుకున్నట్టు, మా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు ఈరోజు వెంటనే అమలు చేసినందుకు అందరూ కూడా సంతోషంగా ముందుకు పోతా ఉన్న తరుణంలో మీ అందరి సహకారాన్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా 6 గ్యారంటీలకు సంబంధించి సమాచారాన్ని మేము సేకరిస్తా ఉన్నాం. ఇంతకుముందు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు 6 గ్యారంటీలకు సంబంధించి మేము ఇచ్చిన వాగ్దానం మేరకు ప్రతి ఒక్కరికి న్యాయం చేకూర్చాలి. దానిలో భాగంగానే ఈరోజు విషయ సేకరణ, సమాచార సేకరణ చేస్తా ఉన్నాం, డేటా కలెక్షన్. నేను అధికారులకు కూడా తెలియజేస్తా ఉన్నా, ఎవరు ఎప్పుడు ఎక్కడ మీరు ఇచ్చిన సమయంలో దరఖాస్తు తీసుకొస్తే నో అనేది ఉండదు. పాజిటివ్ అఫర్మేషన్ తోని మనం ప్రజల వద్దకు వెళ్ళాలి. అధికారులందరూ కూడా ఎందుకు వచ్చాడో దరఖాస్తుదారుడు అని ముఖం పెట్టకుండా, నేను దయచేసి కలెక్టర్ కానీ, అడిషనల్ కలెక్టర్ కానీ, కమిషనర్ కానీ, ఎస్పీలను అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఈరోజు జనం మన దగ్గరికి వస్తే ఎందుకు వచ్చిండో 2 నిమిషాలు పోవాలని ఆలోచన చేయకుండా రండి, మీ దరఖాస్తు తీసుకుంటాం. మార్పు కోరే ప్రభుత్వం గురించి దరఖాస్తులు ఈరోజు వస్తా ఉన్న తరుణంలో మీరందరూ కూడా సంతోషంగా మరి మీ ముఖభావాలు కానీ, మీ సంబంధించిన ఫేస్ రీడింగ్ కూడా అదే వచ్చారు స్వాగతిస్తా ఉన్నారని ప్రజల్లో ఒక ఆలోచన వచ్చే విధంగా ఒక కార్యక్రమం తీసుకోవాలి. ఎందుకంటే మార్పు కావాలి. మాకు ఇంతవరకు 10 సంవత్సరాలు ఒక సందర్భాల్లో పనిచేసింది. ఇప్పుడు మేము మార్పు కోరుతా ఉన్నాం. దాంట్లో సహకరించమని కోరడానికే ఈరోజు మేమందరం కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. మనమందరం సంతోషంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు కావాల్సిన అవసరాలను తీర్చడానికి ఈరోజు మీరు కోరుతా ఉన్న ప్రభుత్వం మళ్ళా ఇక్కడ తిరిగి రావడానికి ఆస్కారం ఇచ్చిన ఆ ప్రజలకి మేము ఆ విధమైన ప్రయత్నం చేయడానికి ఆర్నిషలు కృషి చేస్తాం. ఈరోజు మేము ఏదో గొప్పగాని అక్కడ కూర్చున్నామని కాదు, ఈరోజు మేము ఏ విధంగా పనిచేస్తా ఉన్నాము సేవకులుగా చూపెట్టడానికి మేము కానీ, మా గౌరవ శాసనసభ్యులు కానీ అనునిత్యం పనిచేస్తాం.
దాని గురించి కూడా మా సహకరించమని మా ప్రతిపక్షాలకు సంబంధించిన శాసనసభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాం. మనం అందరం కలిసి పనిచేద్దాం. ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ముందుకు నడుద్దాం. ఎవరు ఈ దీంట్లో గొప్ప కాదు. ఈరోజు ప్రజలకు సంబంధించి సేవకులుగా పనిచేయాల్సిన బాధ్యత ఉంది. నేను పోలీస్ సోదరులను కూడా కోరుతా ఉన్నాను. కేవలం ట్యూన్ వరకే ఫ్రెండ్లీ పోలీస్ కాదు, ఆచరణలో ఫ్రెండ్లీ పోలీస్గా ఉండే ఆచరణ తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని కూడా నా పోలీస్ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈ సందర్భంలో నేను కలెక్టర్స్ కూడా కోరుతా ఉన్నాను. ప్రతి సెంటర్లో వాలంటీర్స్ని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చాలామంది దరఖాస్తులు నింపలేని అంశం వచ్చినప్పుడు వారికి సహకరించే విధంగా వాలంటీర్స్ని కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి. లేకుంటే ఇంకెవరో వచ్చి రూపాయికో 2 రూపాయలకో 5 రూపాయలకో 10 రూపాయలకో దళారులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక ఈరోజు దరఖాస్తులకు సంబంధించి వారికి సహకరించే విధంగా మా వాలంటీర్స్ని కూడా పెట్టాలని, ఎక్కడ కూడా ఇష్యూ లేకుండా పోలీస్ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలకు సంబంధించిన మరి ఒక ఫ్రెండ్లీ మోడ్లో ఫ్రెండ్లీ ట్యూన్లో ప్రతి ఒక్కరు కూడా ఫీల్డ్ పై ఉండే ప్రయత్నం చేయాలని కూడా నేను అందరినీ కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీరు ఆఫీసులు వదిలిపెట్టి ఈరోజు ప్రత్యక్షంగా కనబడాల్సిన అవసరం మా ప్రభుత్వం ఆలోచన. ఆ క్రమంలోనే మీరు అందరూ కూడా పనిచేయాలని కోరుతా ఉన్నాను. ఆ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, రాబోయే కాలంలో మనం ట్రాన్స్పరెంట్ అకౌంటబుల్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలని. ఈరోజు మా అభయస్థంలో మేనిఫెస్టోలో ఒక సిటిజన్ చార్టర్ని కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈరోజు ప్రజలకు సంబంధించి వారి రిప్రజెంటేషన్ వచ్చినప్పుడు మనం 10 రోజుల 15 రోజుల 20 రోజుల్లో తిరిగి వారికి సంబంధించిన సమస్యల విషయంలో మరి అవుతుందా కాదా అని జవాబు చెప్పే విధంగా, అదేవిధంగా వారు ఇచ్చిన దరఖాస్తుకు సంబంధించి ఒక సిటిజన్ చార్టర్ని ఏర్పాటు చేసి అకౌంటబుల్ అడ్మినిస్ట్రేషన్గా పేరు తెచ్చుకోవాలనే ఒక ప్రయత్న భాగంలోనే మేము మేనిఫెస్టోలో కూడా పెట్టాం. ప్రధానమైన అంశం సిటిజన్ చార్టర్ తీసుకొస్తామని. ఏ యంత్రాంగమైనా ఇటు రెవెన్యూ యంత్రాంగం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, నీటిపారుదల శాఖ యంత్రాంగం కానీ, పరిశ్రమల యంత్రాంగం కానీ అందరూ కూడా పారదర్శకంగా ఉండే ప్రయత్నంలో ఒక సిటిజన్ చార్టర్ని తీసుకొస్తా ఉన్నాం. వివిధ యూనియన్ మిత్రులతోని, టీఎన్జిఓస్తోని, అదేవిధంగా ఇతర సోదరులతోని మాట్లాడి దాన్ని విధి విధానాలు ఏ విధంగా పెట్టాలి, ఈరోజు ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో మేము కూడా జవాబుదారీగా పనిచేస్తున్నామని గర్వంగా మీరందరూ కూడా చెప్పుకునే విధంగా ఒక ప్రయత్నం చేయబోతా ఉన్నాం. దానికి కూడా మీరందరూ కూడా సహకరించమని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ సందర్భంలో మీ అందరి సహకారాన్ని కోరడానికి వచ్చినాం. కొత్త ప్రభుత్వం, కొత్త ఆలోచన, మార్పు కావాలని కోరుతా ఉన్న ప్రజలకి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. ఇంతకుముందు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు మీరు నేరుగా ఇక్కడ ఉన్న వేదికపై ఉన్న మా శాసనసభ్యులతో పాటు మేమందరం కూడా మీరు ఏదైనా మంచి సలహా సూచన, ఈరోజు మార్పు కోరుతా ఉన్న ప్రజల గురించి, కరీంనగర్ జిల్లా అంటే చైతన్యవంతమైన జిల్లా. ఈ చైతన్యానికి సంబంధించిన ప్రత్యేకంగా మనం ముందు కూడా నిలబడే